బ్యాక్ పెయిన్ ఇది ఇప్పుడు ఏజ్ రిలేటెడ్ ప్రాబ్లం మటుకే కాదు, యంగ్ పీపుల్లో కూడా చాలా కామన్ ప్రాబ్లం. హలో అండి, నా పేరు డాక్టర్ మహతి ప్రియదర్శిని. బ్యాక్ పెయిన్ అనేది కరెంట్ జనరేషన్లో చాలా కామన్ ప్రాబ్లం. మన డైలీ లైఫ్ హ్యాబిట్స్ లైక్ లాంగ్ సిట్టింగ్ అట్ వర్క్ అవర్స్, రాంగ్ సిట్టింగ్ పోస్చర్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ కరెంట్ జనరేషన్లో ఎక్కువగా చూస్తున్నాం. సిమ్టమ్స్ లైక్ సడన్ షార్ప్ పెయిన్ లెగ్స్కి స్ప్రెడ్ అవ్వటం, లెగ్స్లో నమ్నెస్ లైక్ టింగ్లింగ్ సెన్సేషన్ ఉండటం, ఈ సిమ్టమ్స్ అన్నీ స్పైన్ ప్రాబ్లమ్ని ఇండికేట్ చేస్తాయి. చాలా కేసెస్ ఇనిషియల్ స్టేజెస్లో ఉన్న ప్రాబ్లమ్ని సింపుల్ కేర్తో సాల్వ్ చేయొచ్చు. లైక్ కరెక్ట్ సిట్టింగ్ పోస్చర్ మెయింటైన్ చేయటం, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం, బాడీ హైడ్రేషన్ మెయింటైన్ చేయటం, జిమ్లో పెయిన్ ఉన్నప్పుడు హెవీ వెయిట్స్ అవాయిడ్ చేయటం. కానీ మీకు పెయిన్ 2 వీక్స్ కన్నా ఎక్కువగా ఉంటే, లేదా పెయిన్ లెగ్స్కి స్ప్రెడ్ అవుతుంటే, లేదా వీక్నెస్ నమ్నెస్ అనిపిస్తే ఇవి నర్వ్ ప్రాబ్లమ్కి ఇండికేషన్ అవ్వచ్చు. ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేయండి. రిమెంబర్, అన్ని బ్యాక్ పెయిన్స్ సింపుల్ మజిల్ పెయిన్స్ కాదు, కొన్ని సీరియస్ కండిషన్స్కి సైన్స్ అవ్వచ్చు. ఎర్లీ డయాగ్నోసిస్ అంటే ఫాస్ట్ రికవరీ. మీ స్పైన్ని జాగ్రత్తగా చూసుకోండి. హెల్దీ బ్యాక్ అంటే హెల్దీ లైఫ్. పెయిన్ని ఇగ్నోర్ చేయకండి. కన్సల్ట్ స్పెషలిస్ట్.